ఆటో డ్రైవర్లకు రోజు రోజుకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. ఇన్నాళ్ళు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు, ర్యాపిడో, ఉబర్ వంటి సేవలతో నష్టపోయారు. ఇక ఇప్పుడు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో జనాలు ఆటోలు ఎక్కడం లేదని వాపోతున్నారు. ఇలాగే కొనసాగితే ఉపాధి కోల్పోతామంటున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ఉచిత బస్సు ప్రయాణం ఆటో వాళ్ళకి కష్టాలను తెచ్చిపెట్టిందంట. మనతో పాటు చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు. మనం ప్రజెంట్ జేబీఎస్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇక్కడ అసలు ఆటో వాళ్ళలో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. అసలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ప్రయాణికులు రావట్లేదా, వీళ్ళకి వచ్చిన కష్టాలు ఏంటో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎన్నేళ్ల సంది ఆటో నడిపిస్తున్నావు? అసలు ఉచిత బస్సు ప్రయాణం మీకెందుకు అడ్డుపడుతుంది? అయితే ఉచిత ప్రయాణం అనేది పబ్లిక్ సేఫ్ అవుతుంది కాబట్టి మా ఆటో వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళకు సేఫ్ అవుతుంది కాబట్టి ఫ్రీ బస్సులలో వెళ్ళిపోతున్నారు. బస్సులలో కూడా పబ్లిక్ ఫుల్ వస్తున్నారు కానీ వేగంగా వెళ్ళిపోతున్నారు ఫ్రీ బస్సులల్లో. అయితే ఈ ఓలా ఊబర్ కూడా, ర్యాపిడో, ఓలా ఊబరు ఇవన్నీ బంద్ చేస్తే కొద్దిగా ఈ ఉచిత ప్రయాణమైన మాకు కొద్దిగా గిరాకీ పెరగచ్చు. సో ఈ వారం రోజుల్లో మీ బిజినెస్ పరంగా ఎంత దెబ్బతిన్నది అనుకుంటున్నావు? పర్సంటేజ్లో చెప్పాలంటే ఎట్లా చెప్తాం? మేము రోజుకు ఈ ఫ్రీ బస్సులు రాకముందుకు ఒక 1000 రూపాయలు చేస్తున్నాము పొద్దుగాల నుంచి రాత్రి వరకు. అయితే ఈ ఓలా ఊబర్ ఈ ఫ్రీ బస్సులు వచ్చిన ముందుగా మాకు డైలీ పొద్దంతా రాత్రి పోయే వరకు కూడా 500 కూడా అయితలేవు. అందు గురించి ఈ మాకు బస్సు ఫ్రీ బస్సు వల్ల మా బిజినెస్ దెబ్బతిన్నదమ్మా. ఆటోలల్లో వెళ్ళే వాళ్ళు ఆటోలలో వెళ్తారు, బస్సులలో వెళ్ళే వాళ్ళు బస్సులో వెళ్తారు. ఎవరి ట్రాక్ వాళ్ళకు ఉన్నప్పటికీ ఆటోలకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది, ఆటోలలో ఎందుకు ఎక్కట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారు కాదు. 70% లేడీస్ ఆటో ఎక్కుతారు. ఎందుకంటే బస్సులలో కంఫర్టబుల్ ఉండదని చెప్పేసి. ఇప్పుడు ఫ్రీ రావడం వల్ల 1,00,000 రూపాయల జీతం ఉన్న లేడీస్ కూడా నా ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. 50,000 జీతం ఉన్నా కూడా నా ఫ్రీ బస్సులో వెళ్తున్నారు. అలాంటప్పుడు నా ఆటో ఎందుకు ఎక్కుతారు అంటే, ఎమర్జెన్సీ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్ పోయే వాళ్ళకి బస్సు సౌకర్యం లేని కాడ 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చి ఎక్కుతున్నారు. అట్లా 50-60 పెంచుకుంటే మాకు పొద్దుగులు చేసినా కూడా 300-400 కావవి. దానికి తోడు ఏంటంటే ఆటో కిరాయిలు ఉంటుంది, ఆ ఇల్లు కిరాయిలు ఉంటుంది, బడి ఫీజులు ఉంటుంది, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒకరోజు కనీసం అన్ని పోను ఒక 1000-1200 చేయింది ఆటో వాళ్ళకి ఇల్లు గడవదు. కాబట్టి ఈ ఫ్రీ అనేది తీసేసి అదే ప్లేస్లో లేడీస్కు ఇంకో విధంగా హెల్ప్ చేస్తే మేము కాదామనేది ఏం లేదు, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ సో వారం రోజుల్లోనే ఎట్లా డిసైడ్ చేస్తారు? ఈ స్కీమ్ వల్లనే మేము రోడ్డు మీదకి వచ్చినాం, ఈ స్కీమ్ తీసేయాలి అనే నినాదం ఎందుకు తీసుకున్నారు? సో మీ యూనియన్ సభ్యులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అంటారా, లేదంటే పర్టికులర్గా నీ విషయానికి వస్తే రెగ్యులర్గా నువ్వు ఆటో నడిపిస్తే ఎంత సంపాదిస్తావు? ఈ వారం రోజుల సందే నీ బిజినెస్ ఏమన్నా దెబ్బతిన్నదా, లేదంటే ఎప్పటిలాగానే ఉందా? చాలా దెబ్బతిన్నది విషయం. ఫస్ట్ అయితే డైలీ అయితే 500, 600, 800 తీసుకెళ్ళాం. ఇప్పుడు 200 తీసుకెళ్ళాలంటే కష్టము. ఎఫెక్ట్ అయితే చాలా ఉంది వారం రోజులలో. డైలీ లొల్లీలు అవుతున్నాయి. ఇంట్లో కూడా కంటిన్యూ అవుతుందని ఏదో ఆలోచిస్తారు, కానీ తొందరగా ఆలోచించాలి. తొందరగా గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో దీనికి పెద్దగా దాన్ని తొందరగా ఆలోచించాలి. ఎందుకంటే ఆటో రోజుల పరిస్థితి బాగలేదు, వారం రోజుల నుంచి బాగలేదు. ఇంకొక వారంలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తుంది అనుకుంటున్నావా? వారం రోజుల్లో అయితే కాని పని ఇది, కానీ ఆలోచించాలి గవర్నమెంట్ వాళ్ళు. డైలీ నేను 800-700 తీసుకెళ్ళేవాడిని. డైలీ వెళ్ళాక నేను పాలకు 100 రూపీస్ సపరేట్గా పెడతాను, కానీ నేను 4 రోజుల నుంచి పెట్టట్లేదు. ఇంట్లో గొడవ అవుతుంది నాకు కూడా డైలీ ఇంట్లో చెప్తున్నాను, అవుతలేదు బిజినెస్ అవుతుందంటే ఇంట్లో కూడా చెప్తున్నారు ఏ ఫ్రీ బస్ పెట్టి చాలా ఇబ్బంది అవుతుందని. మా ఇంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. మా ఇంటి వాళ్ళు కూడా వెళ్తారు, ఎప్పుడన్నా ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ ఫ్రీ వెళ్ళబట్టి మాకు ప్రాబ్లం అవుతుంది. ఆటో డ్రైవర్కి చాలా మందికి ఇబ్బంది ఉంది ఆటో వాళ్ళు, కానీ తొందరగా దీనికి ఆలోచించాలి గవర్నమెంట్. సలీం భాయ్, ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చినాక నువ్వు పడ్డ ఇబ్బందులు ఏంటి చెప్తావా? ఆటోలకు హైదరాబాద్లో ర్యాపిడో, క్యాబ్, ఓలా, ఊబర్తోని ఆల్రెడీ ప్రాబ్లం. మా కష్టాలే ఉండే అప్పుడే యాక్చువల్లీ కష్టాలు ఉండే, ఇవి లేకుండే. అంటే ఇప్పుడు ఆటో వాళ్ళకు ఫ్యామిలీ లేదా, ఓట్లు ఏరా వాళ్ళు ఇస్తారు కదా. ఒక్క ఇంట్లో 4-5 ఓట్లు ఉంటుంది, ఓట్లు ఏ రాయిళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ర్యాపిడో, ఊబర్ అవన్నీ పెట్టి ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు వైట్ వెహికల్లో కొడతారుగా, అది ర్యాపిడో ఆ నెంబర్పల్లి వెళ్ళలేదు, వైట్ ఉంటుంది, వైట్లో కూర్చున్నారు. మళ్ళీ గవర్నమెంట్లో పాస్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో ఎంత ప్రాబ్లం అంటే, ఇంట్లో ఇప్పుడు పాలకు ప్రాబ్లం, చాయ్ తాగంటే ప్రాబ్లం, బియ్యం ఇప్పుడు ఇంతకుముందు బియ్యం ఏదో పెట్టుకుంటుంటే నడుస్తుంటే దుడ్డు పోయేమో సన్న పోయి పిండు. ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమైందంటే దుడ్డు లేకు, సన్నలో దుడ్డు లేదు, పిల్లల స్కూల్ ప్రాబ్లం, ప్రాబ్లం, ఇంటి వాళ్ళు వస్తారు, ఓనర్ కిరాయా బాబు లేదు సార్, కారోబార్ గాలి ఇస్తా వచ్చే నెల రాదు బాబు, ఇల్లు ఖాళీ చేయి వెళ్ళిపో. అంటే ఏమంటావు, గవర్నమెంట్కి ఏం చెప్పాలో తెలుసుకుంటున్నావు? ఈ వారం రోజుల్లోనే అసైన్ చేసుకుంటావా, ఇంకేమన్నా ఒక నెల రోజులు చూద్దాం అనుకుంటారా ఈ స్కీమ్ మీద? ఏమంటావు? ఆటో డ్రైవర్స్ గురించి గవర్నమెంట్ జర ఆలోచించాలా, డ్రైవర్స్కి హెల్ప్ చేయాలా, మంచి గురించి చేయాలా.
చాలా కష్టం అవుతుంది. బండి కిరాయి వెళ్తలేదు, గ్యాస్ పైసలు వెళ్తలేదు, ఖర్చు కూడా వెళ్తలేదు, అట్లా అయిపోయింది. ఈ సమస్యల పట్ల ఈ వారం రోజుల్లో మీరు చూసారు కారోబార్ చాలా వరకు తగ్గిందనేసి ఇక్కడ ఉన్న ఆటో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళ తరపున మీరు మీ ప్రధానమైన ఏ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు? డిమాండ్ ఏం లేదమ్మా. ఇప్పుడు మన ఈ ఎలక్షన్ల కోసము హామీలు ఇచ్చారు, నేను గెలిస్తే అని. పాత సీఎం కూడా ఇచ్చారు, కొత్త సీఎం కూడా మనకి చేసిన వాగ్దానం అది. ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం అయితే క్యాన్సిల్ అయితే చేసుకోరు, వీళ్ళు ఇచ్చింది అయితే క్యాన్సిల్ చేసుకోరు కదా. మాకేముందో మాకు పిలిచి మా డ్రైవర్లకు ఏముందో ఏం చేస్తాడో అది ఏందో మళ్ళీ మాట్లాడుకుంటే ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటే అవుతుంది కదా. మేము గవర్నమెంట్కి ఏం చేస్తలేము. మా మాట కూడా ఆయన వినాలని చెప్పేసి మేము ఇది కార్యక్రమంలో ధర్నాలు ఇప్పుడు మొదలైతే ఇంకా కాలేవు. ఎట్లనైనా కంపల్సరీ మాకు పిలిపించి మాట్లాడినంటే, లేకుంటే అసెంబ్లీ ముట్టుడు అవుతుంది, లేకుంటే సెక్రటరీ ముట్టుడు అయితే 100% అవుతుంది. ఈ ఫ్రీ పథకం విషయంలో మహిళలకు ఏదైతే బస్సు ప్రయాణం ఉచితంగా కల్పిస్తున్నామనేసి అమల్లోకి వచ్చిన పథకం విషయంలో మళ్ళీ ప్రభుత్వాన్ని పునరాలోచన చేయాలనేసి ఇక్కడున్న ఆటో వాళ్ళందరూ కూడా కోరుతున్న సిచ్యువేషన్. కెమెరా పర్సన్ అనిల్తో హరిత, V6 న్యూస్.